ఏపీ రాజకీయాల్లో బొబ్బిలి సెగ్మెంట్ కు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఓటర్ల తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగా కనిపిస్తోంది. బొబ్బిలి రాజుల పౌరుషం అక్కడ జనాల్లో కూడా కనిపిస్తుందంటారు. తిక్క రేగితే ఎలాంటి వారికైనా ఓటుతో తుక్కు రేగొడతారన్న పేరుంది. రాజా, మంత్ర, కులమా, మతమా అనేది చూడరు. అలాంటి చోట అధికార పక్షం అభ్యర్థి చేస్తున్న కుల రాజకీయం చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ నుంచి తిరిగి పోటీ ఉన్న ఎమ్మెల్యే సంబంగి అప్పలనాయుడు వ్యూహాత్మకంగానే కాస్ట్ కార్డును వాడుతున్నారా, లేకపోతే అనాలోచిత నిర్ణయమా? రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నియోజకవర్గం బొబ్బిలి. బొబ్బిలి రాజుల పౌరుషం ఎంత గొప్పదో అక్కడి ఓటర్ల తీర్పు కూడా అలాగే ఉంటుందంటారు. రాజవంశానికి కూడా ప్రజాస్వామ్యం గొప్పతనం తెలియజేయడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత. ఎంత నెత్తిని పెట్టుకుంటారో తలుచుకుంటే పాతాళాన్ని కూడా నెట్టేయగలమని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. బొబ్బిలి వంశస్థుల ప్రభావంతో గతంలో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కి, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన బొబ్బిలి రాజుల్ని సైతం ఓడించి వైసీపీ అభ్యర్థి సంబంగి చిన్నప్పలనాయుడిని గెలిపించి ప్రజాస్వామ్యం రుచి చూపించారు బొబ్బిలి ఓటర్లు. ఆ ఎఫెక్ట్తో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈసారి బొబ్బిలి యువరాజు బేబీ నాయన్కు ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం. బేబీ నాయన్ కూడా అందుకు తగ్గట్టే తన పని తాను చేసుకుపోతున్నారు. అన్న సుజయకృష్ణను ఓడించిన చోట నెగ్గుకు రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అన్ని వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటి నుంచే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బేబీ నాయన దూకుడు చూసి బొబ్బిలిలో కొత్త రాజకీయానికి తెరలేపారట వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన వచ్చే ఎన్నికల్లో కులాన్ని అడ్డం పెట్టుకుని గెలవడానికి ప్రయత్నిస్తున్నారట. బొబ్బిలి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓటర్లు వెలమ సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో తన గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. కుల సంఘాలతో తరచూ సమావేశాలు నిర్వహించి తనకి మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారట. ఇల్లు పట్టాలు కానీ ఇల్లు కానీ మంజూరు చేయడం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అందుచేత గతంలో పోల్చుకుంటే మరి ఈ రోజున ఎంత పర్సంటేజ్ అనేది మీకు అందరికీ తెలుసు. గతంలో ఏ గ్రామానికైనా ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 5 ఇళ్ళు, 3 ఇళ్ళు ఇస్తే అది చాలా గొప్పగా దానికి సంక్రాంతి పండుగలు చేయడం కానీ, ఓపెనింగ్ కార్యక్రమాలు చేయడం కానీ, ఆ ఒక ఇల్లు కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు మీకు అన్నారు. ఇవాళ వేలాది లక్షలాది ఇల్లు ఇవాళ పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ బొబ్బిలి షాడో ఎమ్మెల్యే అన్న ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్న ఎమ్మెల్యే సోదరుడు వేణుగోపాల్ ఇప్పటికే వెలమ సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న కొందరు నాయకులతో మంత్రాలు జరుపుతున్నారట. తమ వర్గానికి చెందిన వాళ్ళని గెలిపించుకుందామని, ఉనికిని చాటుకుందామని ప్రలోభ పర్వానికి కూడా తెరలేపారని అంటున్నారు. బొబ్బిలి రాజవంశీయుల్ని గెలిపించి మన కులానికి అన్యాయం చేసుకుంటామా అని క్యాస్ట్ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారట. ఓటమి భయంతోనే సంబంగి బ్రదర్స్ కులంపై ఆధారపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపకాలు తప్ప నియోజకవర్గానికి ఏం చేశారో కూడా చెప్పలేని దుస్థితిలో ఉండడమే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం పక్కన పెడితే ఉన్న అవకాశాల్ని నాశనం చేశారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వందలాది మంది యువతకు ఉపాధి కల్పించే బొబ్బిలి గ్రోత్ సెంటర్ ని మూసివేయడంతో పాటు వాటి ఆస్తుల్ని మంత్రి బొత్స కుటుంబానికి కారు చౌకగా అమ్మివేయించారన్న తీవ్ర ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో కీలకమైన పారాది వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం, రామభద్రపురం మార్కెట్ యార్డ్ ని నిర్మించలేకపోవడంతో స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. మరోవైపు బొబ్బిలి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సోదరుడు చేతివాటం ప్రదర్శించడంతో సొంత పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఇలా ఏ కోణంలో చూసినా వ్యతిరేక పవనాలు తప్ప సానుకూలత లేదని గ్రహించిన సంబంగి కులంకాటు వాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు బొబ్బిలి ఓటర్లలో కుల భేషజాలం ఎప్పుడూ లేదంటున్నారు. కులంతో సంబంధం లేకుండా ఎవరికి పట్టాభిషేకం చేయాలో వారికే చేస్తూ వచ్చారు అక్కడి ఓటర్లు. ఘన చరిత్ర కలిగిన బొబ్బిలి రాజుల్ని సైతం గద్దెదించిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. సరైన నాయకుడు ఎవరనిపిస్తే వారికే ఓటేశారు. మరి అలాంటి సామాజిక చైతన్యం ఉన్న బొబ్బిలి ఓటర్స్ని కులం కార్డుతో తన వైపు తిప్పుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యే సంబంగి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.